Tama, papa. భోంచేశారా అందరూ? ఏంటి మెనూ ఏంటి చెప్పండి. ఒక్కరు చెప్తే అర్థమైంది. అందరూ అంటే చూడండి ఎట్లా మాట్లాడినారు. ఒక్కరు చెప్పాలంటే భయం. రైట్, చెప్పమ్మా ఏం తిన్నావు? సపోజ్ చేతులు శుభ్రంగా కడుక్కోలేదనుకోండి, లేదా ప్లేట్లు సరిగా కడగలేదు, లేదా మనం అన్నం తిన్నాక తాగే నీళ్ళు కంటామినేట్ అయి ఉన్నాయనుకో, అప్పుడు మనకు తెలియకుండానే మన పొట్టలోకి ఈ నులిపురుగుల గుడ్లు అనేవి వెళ్ళిపోతాయి. మీకు డైజెషన్ సిస్టమ్ తెలుసు. ఎన్నో క్లాస్ మీరందరూ? 7th క్లాస్. సో 6th 7th మనం తినే ఫుడ్డు రైట్. ఓకే, 6వ క్లాసు 7వ క్లాస్ వాళ్ళు ఉన్నారు. మనం తింటున్నప్పుడు మన నోట్లో లాలాజలం కలుస్తుంది, నములుతాం, మళ్ళీ మింగుతాము. ఆల్మోస్ట్ 4 గంటల పాటు మన కడుపులో జీర్ణం అవ్వడానికి ఆ ఫుడ్ ఉంటుంది. ఆ క్రమంలో మన ఫుడ్తో పాటు కడుపులోకి వెళ్ళినటువంటి ఈ వామ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి కడుపులో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయిన దాన్ని కూడా తట్టుకొని అవి అక్కడే పెరిగి ఆ గుడ్లు అనేది ఫలదీకరణం చెంది పురుగులుగా మారితే అవి ఏం చేస్తాయంటే మనం తిన్న ఆహారాన్ని మన బాడీకి అంటే బ్లడ్లో కలిసి మనకు ఎనర్జీ ఇవ్వనివ్వకుండా వాటి సంతతి పెంచుకుంటూ మనల్ని వీక్ చేస్తాయి. అందుకనే అవన్నీ చనిపోవాలా వద్దా? చనిపోకపోతే ఏమవుతాం? మనం వీక్ అవుతాం, మనం యాక్టివ్గా ఆడుకోలేము, మనం మంచిగా బ్రెయిన్ పెట్టి చదువుకోలేము. మరి అలాంటి పురుగుల్ని మన కడుపులో చంపేయాలా వద్దా? మరి ఆ చంపడాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ మనకు ఒక ట్యాబ్లెట్ ఇస్తుంది. ఈ ట్యాబ్లెట్ కొద్దిగా చేదు ఉండొచ్చు. ఆ ట్యాబ్లెట్ అంటే జనరల్గా ఏం చేస్తాము, మన నోట్లో వేసుకొని నీళ్లు తాగి మింగేస్తాం. ఈ ట్యాబ్లెట్ అట్లా మింగకూడదు. ఏం చేయాలి? వెరీ గుడ్. నమిలేటప్పుడు కొద్దిగా చేదు ఉంటుంది. చేదు ఉందని ఊసేయద్దు. ఊసేస్తారా? ఊసేస్తే మీ కడుపులో ఆ పురుగులు పెరుగుతాయి. మీరు అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ బాగా ఆడుకుంటుంటారు, మీరేమో సిక్ అయిపోతారు, ఆడుకోలేరు. మీ ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుకుంటారు, వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, మీరు చదువులో వెనకబడిపోతారు. సో కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి ట్యాబ్లెట్స్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఏది ఇచ్చినా కూడా మనం దాన్ని ధైర్యంగా తీసుకోవాలి, మంచిగా తీసుకోవాలి. ఆ చేదు కొద్దిసేపే, చేదున్నా బాగా నమలండి, మళ్ళీ నీళ్ళు తాగండి. నమలకుండా తాగద్దు.
అప్పుడు వెంటనే ఇక్కడ ఏఎన్ఎం ఉంటారు, ఆశ ఉన్నారు, వాళ్ళకి చెప్పచ్చు. లేదా మేము కూడా ఇక్కడే ఉంటాం, డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి చెప్పినా కూడా దాన్ని తీసుకెళ్తాం. ఏమీ కాదు. ఓకేనమ్మా? అందరూ వేసుకుంటారు మరి టాబ్లెట్స్? మీ ఇంట్లో మీ చెల్లెలు, మీ తమ్ముడు, అన్న వాళ్ళు వేసుకోకుండా ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పి వేయించాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.